వ్యవసాయంపై ఇది మన సంక్షిప్త విశ్లేషణ. మనం రోజు తినే అన్నం గింజ వెనుక రైతు పడే శ్రమ ఎన్నో దశలతో కూడిన ఒక సుదీర్ఘ ప్రక్రియ దాగి ఉంది కదా. ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొదటిది, పొలం నుండి మన ప్లేట్ వరకు బియ్యం ప్రయాణం గురించి చూద్దాం. ఇది చాలా దశల ప్రక్రియ. రైతులు ముందుగా పొలాన్ని దుక్కిదున్ని చదును చేస్తారు. తర్వాత నారును పొలంలో నాటి పంటకు క్రమం తప్పకుండా నీరు పెట్టి ఎరువులు వేస్తారు. పంట పండాక కోత కోసి ధాన్యాన్ని వేరు చేయడానికి నూర్పిడి చేసి గాలికి తూర్పారబడతారు. చివరిగా ఆ ధాన్యాన్ని మరపట్టించినప్పుడే మనకు బియ్యం వస్తాయి. రెండవది, వ్యవసాయంలో సాంప్రదాయ ఆధునిక పద్ధతులు. పూర్వం రైతులు ఎద్దులతో నాగలి కట్టి దున్నేవారు, చేతితో కొడవలి వంటి పనిముట్లను వాడేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయం చాలా మారిపోయింది. ట్రాక్టర్లు, వరి నాట్లు వేసే యంత్రాలు, ఇంకా పంట కోత యంత్రాల వంటి వాటితో చాలా వేగంగా పనులు జరిగిపోతున్నాయి. నీటిపారుదలలో కూడా స్ప్రింక్లర్, బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ లాంటి కొత్త పద్ధతులు వచ్చాయి. ఇవి నీటిని బాగా ఆదా చేస్తాయి. ఇక చివరిగా, వ్యవసాయం మరియు పర్యావరణ పరిరక్షణ. పంట దిగుబడి పెంచడానికి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడతారు కదా, కానీ ఇవి పర్యావరణానికి హాని చేస్తాయి. వీటికి బదులుగా సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో పశువుల పేడ లాంటి సహజ ఎరువులు వాడతారు. ఎందుకంటే పురుగుమందులు కప్పలు, సీతాకోక చిలుకల వంటి మనకు మేలు చేసే జీవులకు కూడా హాని చేస్తాయి. అందువల్ల వ్యవసాయం అనేది కేవలం పంట పండించడమే కాదు, అది రైతు కృషి, సాంకేతికత ఇంకా ప్రకృతి సమతుల్యతతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.